హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 2026లో విరాట్ కోహ్లీ కోసం ఎదురు చూసే రికార్డు గురించి మాట్లాడుకుందాం. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఐపీఎల్. సో విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 339 రన్స్ స్కోర్ చేస్తే 9,000 రన్స్ మార్క్ని అయితే చేరుకుంటాడు. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ 259 ఇన్నింగ్స్లో 8,681 పరుగులు చేశాడు. సో ఇంకా 339 రన్స్ స్కోర్ చేస్తే 9,000 రన్స్ మార్క్ అయితే చేరుకుంటాడు. దీని తర్వాత రికార్డు వచ్చేసరికి విరాట్ కోహ్లీ 443 రన్స్ ఓడిఐలో చేస్తే ఓడిఐలో 15,000 రన్స్ కంప్లీట్ చేసుకుంటాడు. అంతేకాదు 15,000 రన్స్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ప్లేస్లో ఉంటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 296 ఇన్నింగ్స్లో 14,557 పరుగులు చేశాడు. సో ఇంకా 443 పరుగులు స్కోర్ చేస్తే ఓడిఐలో 15,000 పరుగులు కంప్లీట్ చేసుకుని సెకండ్ ప్లేస్లో అయితే ఉంటాడు. విరాట్ కోహ్లీ 3 ఫార్మెట్లో కలిపి విరాట్ కోహ్లీ ఇంకా 42 రన్స్ స్కోర్ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో సెకండ్ ప్లేస్లో ఉన్న కుమార సంగక్కరాను థర్డ్ ప్లేస్లోకి దింపి విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్లో సెటిల్ అవుతాడు. సో అంటే 28,000 పరుగులు అయితే కంప్లీట్ చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇవి విరాట్ కోహ్లీ కోసం ఎదురు చూస్తున్న 2026లో రికార్డ్స్. సో మరి ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.